సార్ ఇప్పుడు లివర్‌కి చాలా ప్రాబ్లమ్స్ అంటూ వచ్చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది లివర్ ప్రాబ్లమ్స్‌తో ఫేస్ చేస్తున్నారు. అసలు ఈ లివర్ అన్నది ఎందుకు పాడైపోతుంది? దీనికి సంబంధించి ఏమైనా నేచురల్ ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా? గుడ్ క్వెషన్ అడిగారండి. అసలు సింప్టమ్స్ ఎలా తెలుసుకోవాలి? లివర్ అనేది మన శరీరానికి మేనేజర్ టైప్ అండి. హ్మ్. మన శరీరము లోపల వైటల్ ఆర్గాన్ చాలా ఉన్నాయి. గుండె, ఊపిరితిత్తులు, స్ప్లీను ఇటువంటివన్నీ కూడా వైటల్ ఆర్గాన్స్ ఇవన్నీ ఉన్నాయి. అందులో ఓకే. లివర్ ఒకటి. లివర్ అనేది మన శరీరానికి మేనేజర్. అదేం చేస్తుందంటే మనం తీసుకునేటువంటి ఆహారాన్ని శక్తి కింద మార్చి ఏ భాగాలకి ఎంత ఇవ్వాలి ఆ నిష్పత్తిలో ప్రతి ఆర్గానికి డిస్ట్రిబ్యూట్ చేస్తుందని మనం తీసుకునేటువంటి ఆహారాన్ని. ఓకే. అటువంటి మేనేజర్గా ఉన్నటువంటి లివరు ఈ మధ్య ఫ్యాటీ లివర్గా తయారవుతుంది. లివర్ సిరోసిస్ కింద కూడా మారుతుంది. హ్మ్. దీని అంతటి కారణం ఆహారం. మనం తీసుకునేటువంటి ఆహారమే. ఏ వైరస్ బ్యాక్టీరియా వచ్చి దాన్ని పాడు చేయట్లా. వచ్చింది కరోనా టైంలో కరోనా వైరస్ వచ్చి లివర్ను కూడా డ్యామేజ్ చేస్తుంది, లంగ్స్ను కూడా డ్యామేజ్ చేస్తుంది. ఆటో ఇమ్యూనిటీ సిస్టమ్ ద్వారా డ్యామేజ్ చేసింది. చాలామంది చనిపోయారు. హ్మ్. అది ఆ ప్రాసెస్ కరోనా టైంలో ఉన్నటువంటి ప్రాసెస్. కానీ నార్మల్గా ఈ మధ్య చాలామంది ఫ్యాటీ లివర్కి కనపడుతుంది. చాలామందిలో హ్మ్. ఏంటంటే మనకి ఆల్కలైన్ ఫుడ్ ఉంటుందండి. ఆల్కలైన్ ఫుడ్ అంటే ఆకుకూరలు, కాయగూరలు, పప్పు దినుసులు ఇవి. హ్మ్. మన శరీరం పుట్టిందే ఆల్కలైన్ ఫుడ్ తీసుకొని బతకటానికి. హ్మ్. మనం ఏం చేస్తున్నాము, ఆల్కలైన్ ఫుడ్తో పాటు అసిడిటీ ఫుడ్ కూడా తీసుకుంటున్నాం. హ్మ్. 20% ఆల్కలైన్ ఫుడ్ తీసుకుంటూ 80% అసిడిటీ అసిడిక్ ఫుడ్ తీసుకుంటాం. తీసుకుంటున్నాం. హ్మ్. ఆల్కలైన్ ఫుడ్ ద్వారా వచ్చేటువంటి శక్తి ఏమవుతుందంటే లివర్కి వెళ్తుంది. ఆ లివర్ ఏం చేస్తుంది, ఏ భాగాలకి ఎంతవరకు ఈ శక్తిని ఇవ్వాలి అనేది క్యాల్కులేట్ చేసి అంత నిష్పత్తిలో ప్రతి భాగానికి ఆ శక్తిని ఇస్తుంది. ప్రతి కణం దగ్గర ఉన్నటువంటి ఆ టాక్సిన్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేస్తుంది. హుహు. టాక్సిన్స్ని అంటే ఓకే. వ్యర్థ పదార్థాలు, హ్మ్. శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలని రిమూవ్ చేసి బయటికి పంపించేస్తుంది లివర్. హుహు. డిటాక్సిఫికేషన్ చేస్తుంది. ఓకే. సో ఇటువంటి ఫంక్షన్ చేసేటువంటి లివరు దాని చుట్టూ ఫ్యాట్ ఫామ్ అయింది. ఎలా అంటే ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అని ఉంటుంది ఒకటి. హ్మ్. అంటే చాలామంది ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాలరీస్ ఎక్కువ వచ్చేసి హ్మ్. లివర్ చుట్టూ ఫ్యాట్ ఫామ్ అవుతుంది. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అని ఇంకోటి ఉంటుంది. హ్మ్. వాళ్ళు ఆల్కహాల్ తీసుకోరు కానీ ఫుడ్ ఎక్కువ తీసుకుంటుంటారు. ఫుడ్ ద్వారా కూడా లివర్ పాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కరెక్ట్. సార్? ఓకే. ఇంకొక రకం మందులు ఎక్కువ వాడుతుంటారు. హ్మ్. మెడికేషన్ ఎక్కువ మందులు వాడడం వలన కూడా లివర్ పాడవుతుంది. హుహు. ఈ విధంగా మనకి క్యాలరీస్ ఎక్కువైనాయి అనుకోండి, ఇప్పుడు 2000 క్యాలరీస్ కావాలి లేడీస్కి, 25 వచ్చి నేను ఒకరోజు ఆ 500 క్యాలరీస్ లివర్ దాచిపెట్టుకుంటుంది ఫ్యాట్ రూపంలో. హుహు. ఆ విధంగా ఫ్యాట్ ఎక్కువయ్యి ఇది లివర్ అనుకోండి, దీని చుట్టూ ఫ్యాట్ ఫామ్ అయింది. బయటికి ఎప్పుడు వచ్చింది ఫ్యాట్, లోపల ఫిల్ అయినప్పుడు. మన శరీరంలో బాగా ఇంత లావు ఉన్నాం అనుకోండి, ముందు ఫ్యాట్ అంతా బయట కనపడదు. ముందు లోపల భాగాలు ఎక్కడెక్కడైతే భాగాలు ఉంటాయో అక్కడ ఫిల్ అయింది. ఫస్ట్ ఇంటర్నల్‌లో ఫిల్ అయ్యి ఆ ఇంటర్నల్గా తర్వాత ఫ్యాట్ అక్కడ ఎక్స్టర్నల్ స్టోర్ అవుతూ వస్తుందా? ఉంటుంది. హుహు. స్టోర్ అయిపోయి అక్కడ ఖాళీ లేక బయటకు వచ్చి పొట్ట భాగంలో, పిరుదుల భాగంలో, తొడల భాగంలో, జబ్బల భాగంలో, లివర్ దగ్గర వీటన్నిటి ఎక్కడైతే ప్లేస్ దొరికిందో అక్కడంతా కూడా ఫ్యాట్ ఫామ్ అయింది. హుహు. ఈ క్రమంలో లివర్ చుట్టూ ఫ్యాట్ ఫామ్ అయింది. హ్మ్. అది తగ్గించుకోవాలి. ఓకే. ఆ లివర్ చుట్టూ ఫామ్ అయినటువంటి ఫ్యాట్ ఫామ్ అవుతుంది కదా, దీన్నే ఫ్యాటీ లివర్ అంటాం. హుహు. ఇది కరిగించుకోవాలి. ఓకే. కరిగించుకోలేదనుకోండి, కొన్నాళ్ళకి ఫ్యాటీ లివర్ కాస్త లివర్ సిరోసిస్ కింద మారుతుంది. ఓకే. లివర్ సిరోసిస్ అంటే
లివర్ అంటే ఎలా ఉంటుంది? బ్రౌన్ కలర్లో మెత్తగా ఉంటుంది. సిరోసిస్ కింద కన్వర్ట్ అయిపోయిన తర్వాత అట్టగట్టిగిపోద్ది, అట్టలాగా అవుతుందా? గట్టిగా అయిపోద్ది. మ్మ్. ఎప్పుడైతే అది గట్టిగా తయారైందో పనిచేయదు. ఇక మ్మ్. లివర్ పనిచేయకపోతే శరీరం పనిచేయదు, ఫంక్షన్ ఆగిపోతుంది ఇంకా ఆగిపోతుంది. బాడీలోనే. ఓకే. ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. దానికి చాలా ఖర్చు అవుతుంది, 30 to 40 lakhs ఖర్చు అవుతుంది. అంత బాధపడే కంటే మనకి ఎప్పుడైతే ఫ్యాటీ లివర్ ఉందని తెలుసుకున్నామో అప్పుడే మనం ఈ లివర్ చుట్టూ ఉన్నటువంటి ఫ్యాట్ని డిజాల్వ్ చేసుకోవాలి. ఇంకొంత ఏంటంటే రెండో రకం ఆహారం ఉంటుంది, ఎస్టిటీ ఫుడ్. అదేం చేస్తుంది? ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యి డైరెక్ట్గా బ్లడ్లో కలుస్తుంది. బ్లడ్లో కలిసి ఫ్యాట్ ఉండల్లాగా కొలెస్ట్రాల్ లాగా తయారైపోయి గుండె నొప్పులు రావడానికి దారి చూపిస్తుంది అన్నమాట. ఈ విధంగా మనం ఫ్యాటీ లివర్ని ఎప్పటికప్పుడు మనకు తెలిసిందంటే మనం ఆ లివర్ చుట్టూ ఉన్నటువంటి ఫ్యాట్ని వాడుకోవడానికి శరీరానికి ఛాన్స్ ఇవ్వాలి. ఇంకా క్రానిక్ కండిషన్ ఉంటుంది, అప్పుడు మా దగ్గరకు వస్తారు. వచ్చేస్తే ఆకుపంచర్ ట్రీట్మెంట్ ద్వారా మరియు న్యాచురోపతి వైద్య విధానం ద్వారా మొత్తం. ఇప్పుడు ఆ ఫ్యాట్ అన్నది మన లివర్కి పేరుకుంది అంటే మనం ఎలా తెలుసుకుంటాం సార్? మనం ఎప్పుడో ఏదో జనరల్ టెస్ట్కి వెళ్తాం, దానికి సంబంధించి ఏమైనా టెస్ట్లు ఉంటాయా సెపరేట్గా? ఉంటుంది. లంగ్స్కి సంబంధించి జనరల్ చెకప్కి వెళ్ళినప్పుడు బయటపడుతుంది ఫ్యాటీ లివర్ ఉంది మీకు అంటారు. అప్పుడు తెలిసిన వెంటనే దాన్ని మనం అంటే లైక్ గుండెల్లో మంటలా, అదే లంగ్స్ కి లివర్ కి మంటలాగా ఇట్లా ఏమైనా ఉంటుందా, లేకపోతే దగ్గు విపరీతంగా ఉండడం ఇలా ఏమైనా తెలిసిపోతుందా? అట్లా కాదు. ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు, లివర్ చుట్టూ ఫ్యాట్ ఉంటుంది. మనకి వేరే ఏదైనా సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనం ఆరోగ్యకరంగా ఉన్నాం, వెళ్ళి టెస్ట్ చేయించుకుందాం ఆలోచన ఎవరికి రాదు. కానీ చాలామంది ఏం చేస్తారు, మంత్లీ టెస్ట్ లేదా 3 monthsకి ఒకసారి వెళ్ళి చెకప్ చేసుకుంటూ ఉంటారు. ఆ టెస్ట్లో బయటపడుతుంది ఫ్యాటీ లివర్ అని. ఓకే, ఫ్యాటీ లివర్ వచ్చిందా అని చెప్పేసి దానికి తగ్గటువంటి జాగ్రత్తలు, ట్రీట్మెంట్ ఇటువంటివి తీసుకుంటారు. ఈ విధంగా ఫ్యాట్ లివర్ నుంచి ఫ్యాట్ మొత్తాన్ని డిజాల్వ్ చేసుకొని హెల్దీ లివర్గా తయారు చేసుకుంటారు. ఓకే. సో ఇదండి, మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాం. మీకు ఎటువంటి సమస్యలు ఏమైనా ఉంటే మన ఈ క్లినిక్కి కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి, మేము మీకు దాని గురించి వివరణ ఇస్తాము. సో కీప్ వాచింగ్ క్యూబ్ టీవీ. సైనింగ్ ఆఫ్. బాయ్. మీ ఫాతిమా.